హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం తెలుగులో 2025 సంవత్సరంలో దాదాపు మనకు 17 సీరియల్లయితే వస్తున్నాయి కదా! 11:30కి స్టార్ట్ అయితే మనకు సీరియల్లు. రాత్రి 10:30 వరకైతే సీరియల్ వస్తున్నాయి. 10:30కి కూడా బ్రహ్మముడి మళ్ళీ రీటెలికాస్ట్ అవుతుంది కదా! మీకు ఏ సీరియల్ ఇష్టమో ఫస్ట్ కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఏ సీరియల్ మీరు ఎక్కువగా ప్రేమిస్తా ఉంటారో కామెంట్ చేయండి. ఎన్నో సీరియల్స్ వస్తా ఉంటాయి. ఎన్నో సీరియల్స్ పోతా ఉంటాయి. అంటే ఒక 300 ఎపిసోడ్‌లో ఎండ్ అవుతాయి. 500 ఎపిసోడ్‌లకి ఎండ్ అవుతాయి. 800 ఎపిసోడ్‌లకి ఎండ్ అవుతాయి. 1000 ఎపిసోడ్‌లు కూడా ఎండ్ అవుతాయి. 1500 ఎపిసోడ్‌లు కూడా ఎండ్ అవుతాయి. దాంట్లో మీరు చూసిన వాటిలో ద బెస్ట్ సీరియల్ మాకింకా మా కళ్ళ ముందల మెదులుతా ఉంది అనుకున్న సీరియల్ ఏదో ఒకటి ఉంటుంది కదా! ఆ సీరియల్ పేరు కూడా కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ సీరియల్ కామెంట్ చేయండి. అలాగే మీకు ఓల్డ్ సీరీస్ అంటే ఎప్పుడన్నా సరే మీకు 10 సంవత్సరాలు కదా 20 సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ చూస్తూనే ఉంటారు కాబట్టి ఏ సీరియల్ మీకు ద బెస్ట్ సీరియల్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. ద బెస్ట్ సీరియల్ ఏందో కామెంట్ చేసినారంటే ఎక్కువ కామెంట్స్ వచ్చిన దానికి నేను మీ పేరు చెప్పి మరి ఒక వీడియో అయితే చేస్తాను. దాని గురించి ఏ బెస్ట్ సీరియల్స్ ఏమున్నాయనేసి ఫర్దర్‌గా ఒక 20 ఇయర్స్ చూసుకుందాం అన్నట్టయితే ఇక్కడ మనం 2025లో సగం అయిపోయింది. ఇప్పుడు మనకు ఆల్రెడీ జూలై కూడా అయిపోవస్తుంది. సగం అయిపోయింది. టీఆర్‌పీ రేటింగ్స్ చూసుకున్నట్టయితే చింపేస్తా ఉంటారు. అసలు మామూలుగా చింపట్లేదు. ఆ విధంగా అయితే టీఆర్‌పీ రేటింగ్స్ ప్రతి సీరియల్ నాకు తగ్గట్టు నాకున్నాను అనేసి అంటా ఉంటారు. ఆఫ్టర్‌నూన్‌లో అయితే 8 సీరియల్ అయితే వస్తున్నాయి. సాయంకాలం 6 నుంచి 10:30 వరకు అయితే మనకి 9 సీరియల్ అయితే వస్తున్నాయి కదా! ఈ 9 సీరియల్‌లో టైమ్ చేంజ్‌లు అవి ఇవి మనకు మాట్లాడుకుందాం. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. టైమ్ చేంజెస్ అవుతానే ఉంటాయి. అసలు సీరియల్ ఎందుకు ఎండ్ అయిపోతున్నాయి తొందరగా. ఇంక 'బిగ్ బాస్' వస్తాంది. 40 డేస్‌లో 'బిగ్ బాస్' వస్తాంది. 40 డేస్‌లో 'బిగ్ బాస్' వస్తా అంటే ఖచ్చితంగా 2 సీరియల్‌లు అయితే ఎండ్ అవ్వాలి. ఈ 17 సీరియల్‌లో ఒక సీరియల్ ఉన్నా లేనట్టే 16 సీరియల్ గురించి అయితే మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఆ 16 సీరియల్‌లో 2 సీరియల్‌లు అయితే ఎండ్ అవుతున్నాయి. ఇంక 4 సీరియల్ కొత్త సీరియల్ అయితే రాబోతున్నాయి. అవి ఏం ఎండ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అనేసి ఒకసారి క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఎందుకంటే 2 సీరియల్ అయితే ఖచ్చితంగా ఎండ్ కావాలి. ఇంక 4 సీరియల్ అయితే వస్తున్నాయి కాబట్టి 'బిగ్ బాస్' అయిపోయిన వెంటనే 2 సీరియల్ అయితే మళ్ళీ కావాలి కాబట్టి ఆ 2 సీరియల్ ఆ టైంలో అయితే యేసుకుందాం. ఏం జరుగుతా ఉంది ఎక్కడ అనేసి మాట్లాడదాం. ఫస్ట్ నుంచి కొంచెం క్లారిటీగా అయితే మీకు మాట్లాడుతాను. ఏం జరుగుతుంది ఎక్కడ అనేసి. ఇంగా ఇక్కడ అన్ని సీరియల్‌లో ఒక కామన్ పాయింట్ అయితే ఉంది. పెళ్లయితే ఒక 50 ఎపిసోడ్‌ల నుంచి 100 ఎపిసోడ్‌ల లోపల అయిపోతుంది. కానీ వాళ్ళ కార్యం జరిగి వాళ్ళ పిల్లలు పుట్టేదానికి దాదాపు 700-800 వీడియోలు అయితే చేయాల్సొస్తుంది. 800 ఎపిసోడ్‌లు అయితే జరుగుతా ఉంది. ఏ సీరియల్ అన్నా తీసుకోండి. ఇంకొక కామన్ పాయింట్ కూడా ఉంది. భార్యాభర్తలు కలిసి ఉండేటట్టు ఏ సీరియల్ లేదు. ఒక 'కార్తీక దీపం', 'గుండెనిండా గుడిగంటలు' తప్పించి ఏ సీరియల్‌లో అయితే భార్యాభర్తలు కలిసి ఉన్నారనేసి ఎక్కడ అయితే మనకు తెలియలేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. భార్యాభర్తలు ఏ సీరియల్‌లో కలిసి ఉన్నారో అని కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో పూర్తి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో గురించి, ప్రతి ఒక్క సీరియల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ ఎటో వెళ్ళిపోయింది సారీ 'రేణుక ఎల్లమ్మ' సీరియల్ ఉన్నా లేనట్టే అని చెప్పిండేది ఈ సీరియల్ గురించే. ఇక్కడ 'పాపే మా జీవన జ్యోతి' గురించి మాట్లాడుకుంది. అర్బన్ ప్లస్ నుంచి 5.12 అయితే టీఆర్‌పీ లాస్ట్ వీక్ వచ్చింది. టీఆర్‌పీ అయితే 12:30 స్లాట్ అయినా గానీ మంచి టీఆర్‌పీ అయితే వస్తుంది. కానీ ఇప్పటికే 1000+ ఎపిసోడ్స్ అయింది కాబట్టి ఈ సీరియల్‌కి గండం అనేది ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత 'నిన్ను కోరి' సారీ 12:00 అయితే అదొస్తుంది. 'నిన్ను కోరి' సీరియల్ వచ్చి మంచి టీఆర్‌పీ అయితే ఉంది. ఇక్కడ ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ 'శివ' గారు 'బిగ్ బాస్‌కి' పోతారనేసి రూమర్స్ అయితే వినపడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రియాంక గారు 'బిగ్ బాస్‌కి' వచ్చిన అనుభవంతో వాళ్ళ రెఫరెన్స్‌తో 'శివ' గారు అయితే పోతా ఉంటారు అనిపిస్తుంది. ఈ సీరియల్ కూడా 50-50 ఛాన్సెస్ అంటే ఎండ్ అవుతుందని నేను చెప్పను. ఇంకా 'బ్రహ్మముడి' సీరియల్‌కి వచ్చినామంటే 'బ్రహ్మముడి' 1:00 స్లాట్‌లో టెలికాస్ట్ అవుతుంది. 'బ్రహ్మముడి' 7, 8 కూడా టీఆర్‌పీ టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే అంత దమ్ముంది 'బ్రహ్మముడి' సీరియల్. 7:30లో ఉన్నప్పుడు 14+, 15+ టీఆర్‌పీ టచ్ చేసింది. ఇప్పుడు అంత దమ్ముంది. అది 7 రావడం, 8 రావడం అనేది 7.95 రావడం అనేది కొంచెం గ్రేట్ విషయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే 'బ్రహ్మముడి' నేను రివీల్ చేస్తూనే ఉన్నాను. ప్రతిరోజు చూస్తూనే ఉంటాను కాబట్టి 'బ్రహ్మముడి' ఎలా ఉందనేసి. కొత్త క్యారెక్టర్లు వస్తున్నాయి. ఆ కొత్త క్యారెక్టర్లు సీరియల్‌ని ముందుకు తీసుకెళ్తాయి. ఈ సీరియల్ 2025 ఎండింగ్‌కి అయిపోవచ్చు. లేకపోతే ఇంకా ముందుకు జరగచ్చు. కానీ ఇప్పుడే అయిపోతుంది 40 డేస్‌లో అయిపోతుందని మాత్రం నేను చెప్పను. 'పలికే బంగారమైన'. 'పలికే బంగారమైన' ఆల్రెడీ సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయ్యి 2 మంత్స్ అవుతా ఉంది. 2 మంత్స్ అవుతా ఉంది. ఇంక స్టోరీ ఈరోజే మనకి హీరోకి, హీరోయిన్‌కి పెళ్లి కూడా అయింది. ఇంగా ఏం జరుగుతుందంటే ఇంక పెళ్లి అయిపోయింది. ఇంక మంచి జరిగితే 70% అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఎండ్ అయిపోవడానికి. ఇంక 'మామగారు' సీరియల్ కూడా సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అయితే అయిపోయింది. 'మామగారు' సీరియల్ కూడా ఇంగా అన్నీ మాక్సిమం ఇప్పుడు సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే చెప్పాను కదా నేను ఆల్రెడీ 100 ఎపిసోడ్ల లోపలే పెళ్లి అయిపోతుంది. 100 ఎపిసోడ్ల నుంచి పిల్లలు పుట్టడానికి 700 ఎపిసోడ్లు అయితే తీసుకుంటారు. ఆ పిల్లలు పుట్టే సమయం నుంచి జస్ట్ 5 ఇయర్స్ లేటర్, 4 ఇయర్స్ లేటర్, 10 ఇయర్స్ లేటర్ అనేసి అయితే ఏసేసి మనకైతే ముందుకైతే తీసుకెళ్తా ఉంటారు. మీ అందరికి తెలిసిన విషయమే. 'మామగారు' సీరియల్‌కి కూడా 30% ఛాన్స్ ఉంది ఎండ్ అవ్వడం. 'మామగారు' సీరియల్ అయితే మంచి బేస్‌లోనే పోతా ఉంది కాబట్టి జరుగుతా ఉంటది. ఇక్కడ 'మగువ మగువ' గురించి కూడా మాట్లాడుకోవాలి. 'మగువ మగువ' టైమ్స్ 6:30 నుంచి మనకైతే 2:30కి అయితే షిఫ్ట్ అయింది. 2:30లో 'వంటలక్క' సీరియల్ ముగియడంతో 2 వీక్స్ నుంచి 2:30కి అయితే స్టార్ట్ అయింది. కానీ 'మగువ మగువ' 6:30లో ఎంత టీఆర్‌పీ అయితే వస్తుందో
2:30లో కూడా అంతే టీఆర్పీ వస్తుంది. దాన్ని బట్టి మనం వేరియేషన్స్ చూడాల్సిన పని లేదు. మగువ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 50-50 ఛాన్సెస్ అంటే నేను చెప్పలేనిది. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. మళ్ళీ సీరియల్ ఈ రోజు నుంచే కొత్త జనరేషన్ అయితే స్టార్ట్ అయింది. కొత్త జనరేషన్‌లో అంతా పెద్దోళ్ళు, పిల్లలు కాదు పెద్దోళ్ళు, అంతా పెద్దోళ్ళు క్యారెక్టర్ కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ సీరియల్ ఇంకో 3-4 నెలలు జరిగే ఛాన్స్ అయితే ఉంది. అది కూడా ఎండ్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఇది మధ్యాహ్నం సీరియల్స్ మనం మాట్లాడుకున్నట్టయితే ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్ 6:00 నుంచి 10:30 వరకు అయితే ఏం సీరియల్స్ వస్తాయనేసి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మెయిన్‌గా బిగ్ బాస్ గురించి. ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేది 9:30కి స్టార్ట్ అవుతుంది. 9:30 to 10:30 వస్తుంది. 10:30, 11 కూడా అవుతుంది. అందుకోసం అనేసి ఇక్కడ గీతా ఎల్ఎల్బి, నువ్వుంటే నా జతగా ఈ 2 సీరియల్‌కి అయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్ వస్తుంది. ఈ 2 సీరియల్‌లు నువ్వుంటే నా జతగా ఫస్ట్ టైం 10+ టీఆర్పీ అయితే గెయిన్ చేసింది కదా! 10+ టీఆర్పీ గెయిన్ చేసినప్పుడు అప్పుడు నువ్వుంటే నా జతగా సీరియల్‌ని ఏ టైంలో వేస్తారనుకుంటారో కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే 9:30 స్లాట్‌లో కాకుండా ఇంకా మిగిలిన టైం అన్ని టైంలు పర్ఫెక్ట్‌గా సెట్ అయినాయి. చిన్ని సీరియల్ కూడా సెకండ్ జనరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయితే అక్కడ మళ్ళీ వాళ్ళు ఇంకొక జనరేషన్ పిల్లల్ని పెద్దోళ్ళని చేసి అక్కడ సెకండ్ జనరేషన్ అయితే థర్డ్ జనరేషన్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ జనరేషన్ అయితే తీసుకొచ్చారు కాబట్టి చిన్ని సీరియల్ అయితే ఇప్పట్లో ఎండ్ అవుతుందనేసి మనం అనుకోం. ఒకవేళ అయ్యే ఛాన్స్ ఉంటే మాత్రం నువ్వుంటే జతగా 7:00 అయ్యే ఛాన్స్ ఉంది. మీరేమనుకుంటున్నారు? ఏ టైంకి వస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇక్కడ భానుమతి సీరియల్ కానీ మనం చూసుకున్నట్టయితే అనుకున్నంత టీఆర్పీ అయితే రావట్లేదు. 100 ఎపిసోడ్లు పైగా రన్ అవుతుంది. అనుకున్నంత టీఆర్పీ రావట్లేదు. ఎందుకంటే 6:00 అంటేనే సత్యభామ మనం చూసాం కదా! మన బిగ్ బాస్ వల్ల అన్యాయం అయిపోయింది సీరియల్ చెప్పాలంటే. మన గుప్పడంత మనసు బిగ్ బాస్ ఎండ్ అయిపోవడం వల్ల 6:00కి స్లాట్‌లో సత్యభామ 9:30కి వస్తుంది. ఆ సత్యభామను తీసుకొచ్చి 6:00 వేయాలనేసి 6:00లో గుప్పడంత మనసుని ఎండ్ చేశారు. బిగ్ బాస్ అయిపోయిన 3 మంత్స్‌కంతా అయిపోయిన 3 మంత్స్ ప్లస్ 3 మంత్స్‌కంతా సత్యభామ సీరియల్ కూడా ఎండ్ అయిపోయింది. అందుకోసం అనేసి ఇక్కడ 6:00 అనేది కరెక్ట్ స్లాట్ కాదని నాకు అనిపిస్తుంది. కానీ ఓకే, మంచి కంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 5+ టీఆర్పీ కూడా వచ్చినాయి. ఎందుకంటే గుప్పడంత మనసు 5+ టీఆర్పీ వచ్చింది. కానీ ఇక్కడ 2.23 మధ్యలో తకిల్లాడుతుంది. మీరేమనుకుంటున్నారు చెప్పండి? 6:00 మీరు సీరియల్స్ వస్తుంటారో లేదో కామెంట్ చేయండి. నిండు మనసులో అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 5+ వచ్చింది ఫస్ట్ వీక్‌లో. ఎందుకంటే ఫస్ట్ వీక్‌లో అంత స్టోరీ అయితే గెయిన్ చేయలేకపోయాను. సెకండ్ వీక్ నుంచి సీరియల్ అయితే బాగుంది. నేను చూస్తాను. కానీ రివ్యూ చేద్దాం కూడా మనం గుప్పడంత మనసు బ్రహ్మముడి, కార్తీక దీపం చేస్తాం. మళ్ళీ స్పెషల్ వీడియో చేసే ముందు రోజుకు 3 వీడియోలు అవుతున్నాయి కాబట్టి చేయలేకపోతాను. దానికోసం అనేసి చిన్ని సీరియల్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. మళ్ళీ ఒక మాట అయితే చెప్తాను. చిన్ని సీరియల్ కూడా డేంజర్‌లోనే ఉంది. 75% అయితే చిన్ని సీరియల్ డేంజర్‌లో ఉంది. ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్‌లో పెద్దరాయుడు గారు మనకి కొంచెం పెద్దరాయుడులాగా బిహేవ్ చేస్తాడని అనిపిస్తుంది. రేపు కాదు శుక్రవారం ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేస్తాను. ఎందుకంటే వల్లి నిజంగా దొరికిపోయిందా లేదా అనేసి. ఎందుకంటే ఆశించిన రేట్లో అయితే 7:30 స్లాట్‌లో అయితే రావట్లేదు. అక్కడ ఏమన్నా నువ్వుంటే నా జతగా వచ్చే ఛాన్స్ కూడా ఉంది తప్పకుండా. చూద్దాం, వెయిట్ చేద్దాం. 40 డేస్. కార్తీక దీపం నెంబర్ 1 సీరియల్. కార్తీక దీపం టైం అయితే చేంజ్ అవ్వదు. ఇప్పట్లో అయితే సీరియల్ ఎండ్ అవ్వదు. 10% కూడా ఛాన్సెస్ అయితే లేదు కార్తీక దీపం ఎండ్ అవుతుందనేసి. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే దీప అసలు వారసురాలనేసి ఫస్ట్ ఎప్పుడో 200 ఎపిసోడ్‌లో మనకు జోష్నాకి తెలిస్తే ఇప్పుడు 420 ఎపిసోడ్లు అవుతాయంటే కూడా దీపాకి తెలిసినా కానీ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా! అంటే అర్థం చేసుకోవచ్చు. స్లోగా జరుగుతా ఉన్నా కానీ పాయింట్ వైస్‌గా బాగా జరుగుతుంది సీరియల్ అయితే మాత్రం మనం చెప్పకూడదు. ఇంటింటి రామాయణం అసలు నాకు ఐడియానే లేదు ఈ సీరియల్ గురించి. జస్ట్ ప్రోమోలు చూస్తా ఉంటాను. ఏదో ఇంట్లో నుంచి తరిమేస్తున్నారు. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచే కొత్త సీరియల్ అయితే వస్తుంది. ఇంటింటి రామాయణం ప్రొడక్షన్ హౌస్ నుంచే కొత్త సీరియల్ అయితే వస్తుంది. బహుశా ఇంటింటి రామాయణం అయిపోయిన తర్వాత వెంటనే అదే సీరియల్ ఇక్కడ వేస్తారు. అది ఆఫ్టర్ బిగ్ బాస్ ఉండే ఛాన్స్ ఉంది. లేకపోతే బిఫోర్ బిగ్ బాస్ కూడా ఉండొచ్చు. చూద్దాం. ఎందుకంటే మనం చెప్పలేం కదా! 1 గంటలు ద బెస్ట్ సీరియల్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అంతా ద బెస్ట్ సీరియల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్‌లో జరిగే ప్రతి ఒక్క సన్నివేశాన్ని అయితే మన కట్టినట్టు చూపిస్తా ఉంటారు. పాయింట్లు కూడా ఒక 1 మంత్ వరకు ఒక స్టిక్ అయ్యి ఉంటారు. 1 మంత్ అయిపోయిన తర్వాత కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేది. ఆ విధంగా అయితే జరుగుతుంది. నువ్వుంటే నా జతగా ద బెస్ట్ సీరియల్. అది కూడా 10+ టీఆర్పీ 9:30లో రావడం అంటే అసలు మాటలు కాదు. అంతలా రావడం కూడా గొప్ప విషయమే. నిజంగా అది కూడా గ్రేట్. అర్బన్ ప్రెషర్‌లో 10.32 వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బెస్ట్ సీరియల్ అనేసి. ఇంకా గీతా ఎల్ఎల్బి 4.87 ముందు అర్బన్ ప్రెషర్‌లో 10:00 స్లాట్‌లో 4.87 అంటే మేలే. ఎందుకంటే అర్బన్ ప్రెషర్‌లో మంచిదే. కానీ కొంచెం డేంజర్‌లో అయితే ఉంది. 75% డేంజర్‌లో ఉంది. ఇక డేంజర్‌లో ఉండే సీరియల్ ఏమంటే ఫస్ట్ ఒకసారి చెప్పేస్తాను. నిన్ను కోరి ఒకటి ఉంది డేంజర్ సీరియల్‌లో. ఇంకోటొచ్చి పలికే బంగారం అని ఉంది. ఇంకోటొచ్చి మగువ ఉంది. గీతా ఎల్ఎల్బి 4 సీరియల్ అయితే డేంజర్‌లో ఉన్నాయి. ఈ 4 సీరియల్‌లో ఖచ్చితంగా 2 సీరియల్ అయితే ఎండ్ అవుతాయి అనిపిస్తుంది. లేకపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా పెద్ద సీరియల్ కూడా ఎండ్ అయిపోవచ్చు. మనం చెప్పలేము. ఇప్పుడు ఎండ్ చేయాలంటే ఏం నిమిషం పట్టదు. కరెక్ట్‌గా ఒకే ఒక విలన్ ఉంటాడు. లేకపోతే 2 విలన్లు ఉంటారు.
ఆ ఇద్దరు పిల్లల్ని కట్టా కొట్టా తెచ్చా అన్నట్టు 2 వారాల్లో సీరియల్ ముగించేయచ్చు. ఆ విధంగా అయితే ముగించేయచ్చు. నేను చెప్పాను కదా, మీకు ఇంచో వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటాను. మీకు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. 20 సంవత్సరాల్లో ద బెస్ట్ సీరియల్ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీ పేరు నేను అక్కడ మన కామెంట్ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ద బెస్ట్ సీరియల్ అనేసి ఎక్కువ లైక్స్ వచ్చిన వాళ్ళకి. అబ్సల్యూట్లీ సత్యభామ ఫ్యాన్స్ ఇంత చూపు చూస్తుంటారు అనుకుంటున్నాను. గుప్పడంత మనసు ఫ్యాన్స్, బ్రహ్మముడి ఫ్యాన్స్, కార్తీక్ దీపం ఫ్యాన్స్, గుండెండు 3 గంటల ఫ్యాన్స్, ఇల్లు ఇల్లాలి పిల్లల ఫ్యాన్స్ అందరూ చూసింటారని అనుకుంటున్నాను. మీకు ఏ సీరియల్ ద బెస్ట్ అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఈ 17 సీరియల్లో ద బెస్ట్ సీరియల్ అనేది కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.